వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ ప్రవేశికలో భారత ప్రభుత్వం యొక్క స్వరూపం గురించి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా సర్వసత్తాక అనే పదాన్ని కంప్లీట్ చేయడం జరిగింది, సామ్యవాద అనే పదాన్ని కంప్లీట్ చేయడం జరిగింది, లౌకిక అనే పదాన్ని, ప్రజాస్వామ్య అనేటువంటి పదాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు భారత ప్రభుత్వ స్వరూపంలో ఉన్నటువంటి గణతంత్ర అనేటువంటి పదం గురించి మాట్లాడదాం. గణతంత్ర, సరే జాగ్రత్తగా. భారత రాజ్యాంగ భారత ప్రభుత్వ స్వరూపంలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటువంటి పదం దాకా మనం వివరణ కంప్లీట్ చేయాలి. సరే, ముందుగా గణతంత్ర లేదా రిపబ్లిక్ అంటాం. సార్, ముందుగా ఈ పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశ రాజ్యాంగం నుంచి. ఇది బ్రెయిన్లో క్లిక్ చేయండి. ఇది మామూలుగా మనం గతంలోనే భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, దాని తర్వాత వచ్చినటువంటి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాల్లో ఉన్న అంశాలను స్వీకరించేటప్పుడు మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా ఫ్రాన్స్ దేశ రాజ్యాంగం నుంచి రిపబ్లిక్ అనేటువంటి లేదా గణతంత్ర అనేటువంటి పదాన్ని భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు తీసుకోవడం జరిగిందని మాట్లాడారు. సరే, ఫస్ట్ గణతంత్ర లేదా రిపబ్లిక్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సార్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను గణతంత్ర అనే పదాన్ని ఈ పదం దగ్గరకు మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి, మిగిలినవన్నీ ఇంప్లిమెంట్ చేయకండి. ఏంటో చెప్తా. దేశ అధ్యక్షుడైనటువంటి అత్యున్నత పదవి సైతం, సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అండి. దేశ అధ్యక్షుడి పదవి, దేశంలోని అత్యున్నత పదవి అయినటువంటి దేశాధ్యక్షుని యొక్క పదవి భారత ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంపిక చేస్తే అట్లాంటి రాజ్యాలను, అట్లాంటి దేశాలను గణతంత్ర దేశాలు లేదా గణతంత్ర రాజ్యాలు అంటారు. సరే, ఇంకొకసారి చెప్తా. మన భారతదేశంలో అత్యున్నతమైన పదవి ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, రాజ్యాంగం ప్రకారం భారతదేశ రాష్ట్రపతిని అత్యున్నతమైన పదవి అంటారు. సార్, రిపబ్లిక్, గణతంత్ర అనే పదానికి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాం. భారతదేశ రాష్ట్రపతిని లేదా భారతదేశ అధ్యక్షుడిని, సార్ భారతదేశ రాష్ట్రపతి అన్నా, భారతదేశ రాష్ట్రపతి అన్నా, భారతదేశ సర్వ సైన్యాధిపతి అన్నా, భారత కార్యనిర్వాహక అధిపతి అన్నా, సార్ రాజ్యాంగం ప్రకారం. మళ్ళీ వాస్తవానికి సపరేట్ వస్తుంది, ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా భారతదేశ అత్యున్నతి పదవి అయినటువంటి రాష్ట్రపతి యొక్క పదవిని లేదా రాష్ట్రపతిని భారత ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక చేసినట్లయితే అట్లాంటి వ్యవస్థలను, అట్లాంటి దేశాలను గణతంత్ర దేశాలు అంటారు. సార్, ఇక్కడ భారత రాష్ట్రపతిని దృష్టిలో మాత్రమే పెట్టుకోండి. భారతదేశంలో అత్యున్నతమైన పదవి ఏంటంటే రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతిని ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యక్షంగా అయినా ఎన్నుకోవాలి, సార్ ఈ పదం మర్చిపోద్దండి, లేదా పరోక్షంగానైనా ఎన్నుకోవాలి. ఈ విధంగా దేశ అధ్యక్షుడు, సార్ దేశ అధ్యక్షుడైనా ఒకటే, దేశ రాష్ట్రపతి అన్నా ఒకటే. ఈ విధంగా భారతదేశ అత్యున్నతమైన పదవి అయినటువంటి రాష్ట్రపతిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక చేసినట్లయితే అట్లాంటి దేశాలను రిపబ్లిక్ దేశాలు లేదా గణతంత్ర దేశాలు అంటారు. సార్, దానికి ఎగ్జాంపుల్కు రిపబ్లిక్ దేశాలకు లేదా గణతంత్ర దేశాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి స్వీకరించినామంటే ఫ్రాన్స్ దేశం నుంచి. అదేవిధంగా ఇండియా ఒక గణతంత్ర దేశం. సార్ ఎందుకనే చెప్తా. అదేవిధంగా అమెరికా ఒక గణతంత్ర దేశం. సార్ ఎలాగ సార్? ఇక్కడ జాగ్రత్త ఏంటంటే సార్, మన రాష్ట్రపతిని చూద్దాం. సార్ భారతదేశ రాష్ట్రపతి, సార్ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పదవి అయినటువంటి ఈ రాష్ట్రపతి అనేటువంటి పదవిని ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఈ అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోలేదు కాబట్టి మనది గణతంత్ర దేశం కాదు అని అనుకోద్దండి. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, అందుకే చెప్తున్నా. అసలు గణతంత్ర లేదా రిపబ్లిక్ అంటే దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక చేసినట్లయితే అట్లాంటి దేశాలను గణతంత్ర దేశాలు అంటారు. సార్, మన భారతదేశం విషయానికి వస్తే మన భారతదేశం ఎందుకు గణతంత్ర దేశం అంటే మన భారతదేశ ప్రజలు రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నిక చేయకపోయినప్పటికీ పరోక్షంగా ఎన్నిక చేస్తున్నారు. సార్, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు మనం చాలా చక్కగా మాట్లాడతాం.
సార్ రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరు పాల్పంచుకుంటారు? సార్ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి 2 సభలు. సార్ పార్లమెంట్ అంటే లోకసభ, రాజ్యసభ మనందరికీ తెలిసిందే. లోక్సభ అనగా దేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపించిన వాళ్ళంతా లోక్సభలో కూర్చుంటారు. రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు ఎంపిక చేసినటువంటి ఎంపీలను రాజ్యసభలో కూర్చుంటారు. ఈ విధంగా లోక్సభ సభ్యులు, ఈ విధంగా రాజ్యసభ సభ్యులు ప్లస్ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసనసభ సభ్యులు అనగా ఎమ్మెల్యేలు, వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రపతిని మన దేశంలో ఎన్నిక చేస్తున్నారు. సార్ మరి వాళ్ళు ముగ్గురు ఎట్లా ఎన్నిక చేస్తున్నారంటే వాళ్ళ ముగ్గురిని మనమే కదా ఎంపిక చేసింది, మనమే కదా ఓట్ల ద్వారా ఎన్నిక చేసింది. సార్ రాజ్యసభ సభ్యులను మనం ఓట్లు వేయకపోయినా మన ద్వారా ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నాం. ఆ ఎమ్మెల్యేలు వివిధ రాష్ట్రాల యొక్క ప్రయోజనాల కోసం రాజ్యసభలో కూర్చోబెడుతున్నారు. ఈ విధంగా ఎలాగైనా సరే పరోక్షంగా ఎన్నికవుతున్నారు కదా. ఈ విధంగా దేశ అధ్యక్షుడిని కానీ రాష్ట్రపతిని కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజల చేత ఎంపిక చేస్తే అట్లాంటి దేశాలను గణతంత్ర దేశాలు లేదా రిపబ్లిక్ దేశాలు అంటారు. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఈ గణతంత్ర దేశాలకు ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు చూడండి. అమెరికా అధ్యక్షుడిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నిక చేస్తారు. కాబట్టి అమెరికా అనేది ఒక గణతంత్ర దేశం, ఫ్రాన్స్ అనేది ఒక గణతంత్ర దేశం, ఇండియా అనేది ఒక గణతంత్ర దేశం. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. మరి ఈ గణతంత్ర అనే పదానికి వ్యతిరేకమైంది ఏంటి? సార్ రిపబ్లిక్ అనే పదానికి వ్యతిరేకమైంది రాచరికం. సార్ రాచరికం మనందరికీ తెలిసిందే, రాచరిక వ్యవస్థ. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే మోనార్కీ అంటాము. సార్ మోనార్కీ. సార్ మోనార్కీ అంటే ఏంటంటే రాచరికం. గణతంత్రకు వ్యతిరేకమైన పదం మోనార్కీ. సార్ ఏంటి సార్ చూద్దాం ఒకసారి. ఇప్పుడే చెప్పిన దేశ అత్యున్నతమైన పదవి అయిన రాష్ట్రపతిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక చేస్తున్నారు. కాబట్టి మన భారతదేశం ఒక గణతంత్ర దేశం. సార్ ఇక్కడ రాచరికం. సార్ దేశ అధ్యక్షుని యొక్క పదవిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంపిక చేయకుండా ఎన్నుకోకుండా సార్ వారసత్వంగా వస్తే అటువంటి రాజ్యాలను ఏమంటారంటే రాచరిక రాజ్యాలు అంటారు, రాచరిక దేశాలు అంటారు. సార్ ఇంకొకసారి చెప్తాను. రాచరిక దేశాలకు లేదా మోనార్కీ దేశాలకు రాష్ట్రపతిని లేదా దేశ అధ్యక్షుడిని వాళ్ళ ప్రజలు ఎన్నిక చేయరు, వాళ్ళ ప్రజలు ఎన్నుకోరు. సార్ ఆ పదవి ఎట్లా వస్తుందంటే వారసత్వంగా వస్తుంది. అనగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్. దీనికి చక్కని ఎగ్జాంపుల్ బ్రిటన్ దేశం. సార్ గణతంత్ర దేశము వ్యతిరేకమైంది రాచరికం. ఎందుకంటే గణతంత్ర దేశంలో ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ దేశ అధ్యక్షుని ఎన్నిక చేస్తున్నారు. దానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే రాచరికం. ఈ రాచరికంలో సార్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ దేశం. బ్రిటన్ దేశంలో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతిని వారసత్వంగా ఎంపిక చేస్తారు. అనగా బ్రిటన్లో రాజు కానీ రాణు కానీ రాచరిక వ్యవస్థలో బ్రిటన్లో రాజు కానీ రాణి కానీ అధ్యక్షుడిగా ఉంటారు. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రాజు చనిపోతే రాజు కుమారుడు, ఒకవేళ రాజు లేకపోతే రాణి అవుతుంది. రాణి తర్వాత వారసత్వంగా వాళ్ళ కుమారుడు లేదా వాళ్ళ కుమార్తెలు రాష్ట్రపతిగా లేదా దేశ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఎక్కడంటే బ్రిటన్లో. కానీ మన ఇండియాలో అలాగే లేదు సార్. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు రాష్ట్రపతి పదవికి పోటీ చేసి మన ద్వారా ఎన్నిక చేసినటువంటి, మనం పంపించినటువంటి లోక్సభలోని సభ్యులు, మన ద్వారా ఎన్నికైన రాష్ట్ర శాసనసభలోని సభ్యులు ప్లస్ వీళ్ళు ఎన్నిక చేసినటువంటి రాజ్యసభ సభ్యులు, వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఎందుకంటే వారసత్వంగా రాదు, ఎందుకంటే మనది ఒక రిపబ్లిక్. సార్ మన రాజ్యాంగంలో కూడా భారతదేశం ఒక రాచరిక దేశం అని రాసి ఉంటే మనం కూడా రాష్ట్రపతిని ఏం చేసేవాళ్ళంటే వారసత్వంగా ఎన్నిక చేసుకునే వాళ్ళం. అలా కాదు కాబట్టి మనది రిపబ్లిక్. సార్ మళ్ళీ చెప్తున్నా, రిపబ్లిక్ వ్యతిరేకమైంది మొనార్కీ. రిపబ్లిక్లో ఖచ్చితంగా భారత ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికల ద్వారా అతన్ని ఎన్నుకుంటారు. కానీ రాచరిక దేశమైనటువంటి బ్రిటన్లో మాత్రం రాజు కానీ రాణు కానీ వారసత్వంగా ఎన్నికవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ అయిన తర్వాత గణతంత్ర దినోత్సవం మనందరికీ తెలిసింది. భారతదేశం ఎప్పుడు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది? ఇది మామూలుగా తరచుగా అడుగుతుంటారు. సార్ భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక దేశంగా మారిందంటే 1947
ఆగస్టు 15. సార్ ఇది సర్వసత్తాక దేశం సార్. సర్వసత్తాక దేశం అనగా సార్వభౌమ దేశంగా భారతదేశం 1947 ఆగస్టు 15 ఏర్పడింది. ఆగస్టు 15న ఆవిర్భవించింది. సార్ మన భారతదేశం ఎప్పుడు రిపబ్లిక్గా ఆవిర్భవించింది అనగా 1950 జనవరి 26వ తేదీన. సార్ జనవరి 26వ తేదీ నుంచినే భారతదేశంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో స్పష్టంగా ఇక్కడ మనం మాట్లాడినాం కాబట్టి గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. సార్ భారతదేశం గణతంత్ర దేశంగా ఎప్పుడు ఆవిర్భవించింది? 1950 జనవరి 26వ తేదీన. మనం ఎందుకు ఆ రోజే వచ్చింది అనేది గతంలో మాట్లాడుకోవడం జరిగింది. సార్ మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి రిపబ్లిక్ డేకి, ప్రతి గణతంత్ర దినోత్సవానికి మనం ఏం చేస్తామంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులను కానీ, వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కానీ మనము పిలుస్తూ ఉంటాం. సార్ గణతంత్ర దినోత్సవానికి మాత్రమే సార్ ఆగస్టు 15కి లేదంటే ఆగస్టు 15కి కూడా పిలవచ్చు. కానీ 1950 జనవరి 26వ తేదీ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక దేశ అధ్యక్షుడిని కానీ, ఏదో ఒక దేశ ప్రధానమంత్రిని కానీ ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీకి విదేశీయులు అతిథిని మన దేశంలో ఆహ్వానిస్తాం. సార్ ఎందుకు సార్ గణతంత్ర దినోత్సవం రోజు విదేశీ అతిథిని ఆహ్వానిస్తామంటే మన దేశం యొక్క రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు చూడడానికి, మన దేశం యొక్క ప్రగతిని వాళ్ళు చూడడానికి. సార్ గతంలోనే మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రగతి శకటాలను వాళ్ళు ఢిల్లీలోని ఎర్రకోటలో ఏం చేస్తారంటే ప్రదర్శిస్తూ ఉంటారు. మన దేశంలో ఉన్నటువంటి మన దేశ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా యుద్ధ రంగంలో ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి విమానాలు కానీ, వివిధ రకాలైన హెలికాప్టర్లు కానీ ఆ రోజు ఏం చేస్తారంటే ప్రదర్శిస్తారు. తద్వారా మన దేశం యొక్క గొప్పతనము, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ఇతర దేశాలకు, ప్రపంచ దేశాలకు చాటి చెప్పే ఉద్దేశంతో మన దేశ రాజ్యాంగం ప్రకారం ఎంత బాగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం, రాజ్యాంగం ప్రకారం మనం ఎంత బాగా నడుచుకుంటున్నాం అని విదేశీయులకు మన యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన విదేశీ అతిథులను మనం పిలుస్తూ ఉంటాం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా సార్ అనగా 1950 జనవరి 26 మొదటిసారిగా మనం ఏం చేసినామంటే ఆ రోజే రిపబ్లిక్ డే జరుపుకున్నాం. సార్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి మొట్టమొదటి రిపబ్లిక్ డే అయినటువంటి 1950 జనవరి 26వ తేదీన మొట్టమొదటి రిపబ్లిక్ డే జరుపుకున్నాం. అనగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మరి ఈ గణతంత్ర దినోత్సవానికి ఎవరిని గెస్ట్గా పిలవడం జరిగింది? సార్ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మొదటిసారిగా ఇండోనేషియా అధ్యక్షుడు, సార్ ఆసియా దేశమైనటువంటి ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి సుకర్నోను మనం పిలుచుకున్నాం. సార్ ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి సుకర్నోను మొదటిసారిగా మొదటి రాజ్యాంగ గణతంత్ర దినోత్సవానికి మొదటిసారిగా ఏం చేసినామంటే ఇండోనేషియా దేశానికి సంబంధించిన అధ్యక్షుడైన సుకర్నోను పిలుచుకున్నాం. సార్ ఎందుకు సార్ ప్రపంచంలో ఇంతమంది అధ్యక్షులు ఉన్నప్పటికీ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు ఇండోనేషియా అధ్యక్షుడిని మాత్రమే పిలుచుకోవడం జరిగిందంటే ఆ కాలంలో మంచి మిత్రులు ఎవరేనంటే ఇండోనేషియా అధ్యక్షుడైన సుకర్నో, సార్ ఈజిప్ట్ దేశానికి సంబంధించిన నాజర్, యుగోస్లోవియా దేశానికి సంబంధించినటువంటి టిటో, మన ఇండియాకి సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ. సార్ వీళ్ళందరూ కలిసి మీకు గుర్తుకుందా నాన్ అలైన్ మూమెంట్. సార్ నామ్ అనేటువంటిది సార్ నాన్ అలైన్ మూమెంట్, అలీన ఉద్యమం అని పేరు వినే ఉంటారు. అలీన దేశాల కూటమి. సార్ ఇది కూడా జనరల్ స్టడీస్లో చాలా ఇంపార్టెంట్. నామ్ అనేది 1955వ సంవత్సరంలో నేను చెప్పిన వీళ్ళందరూ ఎవరెవరు ఇండోనేషియా దేశానికి సంబంధించిన సుకర్నో కావచ్చు, ఈజిప్ట్ దేశానికి సంబంధించిన నాజర్ కావచ్చు, యుగోస్లోవియా దేశానికి సంబంధించినటువంటి టిటో కావచ్చు, ఇండియా దేశానికి సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, వీళ్ళందరూ కూడా సార్ ఏంటి సార్ నాన్ అలైన్ మూమెంట్ అంటే 1939 నుంచి 1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం రెండు ధృవాలుగా మారిపోయింది, రెండు భిన్న ధృవాలుగా వేరుపడింది. ఒకటేమో అమెరికా, ఇంకోటేమో రష్యా. మన ఇండియా అప్పుడే స్వాతంత్రం వచ్చింది 47 ఆగస్టు 15. మన ఇండియా అమెరికా కలబోదామా రష్యా కలబోదామా అనేటువంటి నేపథ్యంలో మనం అమెరికాకు రష్యాకు సమదూరం పాటిస్తూ మేము ఏ వైపుకు రాము, మాకంటూ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా మేము ఒక మూడవ ప్రపంచ దేశాలుగా ఆవిర్భవిస్తాము అనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న మహామహులంతా కలిసి అప్పుడే
అప్పుడే స్వాతంత్రం సంపాదించిన దేశాలు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాలు ఇట్లాంటి అన్నీ కలిసి ఏం చేసినాయంటే అదో నాన్ అలైన్ మూవ్మెంట్ అనేటువంటి పేరుతో ఒక అలీన దేశాల కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 1955వ సంవత్సరంలో సార్ వెరీ ఇంపార్టెంట్ బాండుంగ్ అనేది ఇండోనేషియాలో ఒక ప్రాంతం పేరు బాండుంగ్. ఈ బాండుంగ్లో కూర్చొని అందరం కూడా అంటే మ్యాక్సిమం చాలా దేశాలు కూర్చొని ఇదో మనము అమెరికా వైపు వద్దు, ఇదో మనం రష్యా వైపు వద్దు, మనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేస్తామని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా 1955వ సంవత్సరంలో ఇండోనేషియాలోని బాండుంగ్లో నిర్ణయం తీసుకున్న తరువాత ఈ నామ్ అనేది 1961లో పురుడు పోసుకుంది, అనగా ఏర్పడింది నాన్ అలైన్ మూవ్మెంట్, అలీన దేశాల కూటమి. ఆ విధంగా ఏర్పడిన 1961లో ఏర్పడినటువంటి అలీన దేశాల కూటమి మొట్టమొదటి సమావేశం కూడా యుగోస్లోవియాలో జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ద రిపబ్లిక్ అనేటువంటి 1950 జనవరి 26వ తేదీన మొట్టమొదటి రిపబ్లిక్ ఎవరు వచ్చారంటే ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో, ఎందుకంటే మన మిత్రుడు కాబట్టి సార్. ఇక రెండవ అంటే 1951 జనవరి 26 అవసరం లేదు సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది రెండవ రిపబ్లిక్ డేకు సార్ రెండవసారి గణతంత్ర దినోత్సవానికి ఎవరు వచ్చారంటే మన పక్కనే ఉన్న నేపాల్ దేశ అధ్యక్షుడు అయినటువంటి విక్రమ్ సింగ్ గారు వచ్చారు సార్. ఇదే పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఇంపార్టెంట్ ఉంటుంది సార్. 1955వ సంవత్సరంలో సార్ వెరీ 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 ఇంపార్టెంట్. 1955వ సంవత్సరంలో పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మన భారతదేశానికి గెస్ట్గా వచ్చాడు. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, గులాం అహ్మద్ సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ గులాం అహ్మద్ అనేటువంటి వ్యక్తి అనగా ఇప్పటి వరకు పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు మన భారతదేశానికి ఒక్కసారి మాత్రమే గెస్ట్గా వచ్చాడు. ఆ సంవత్సరం ఏంది 1955. ఆయన వచ్చిన వ్యక్తి ఎవరు? గులాం అహ్మద్. ఈ విధంగా భారతదేశంలో కొంతమంది ప్రముఖులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు సార్. మనం కూడా ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. సరే, అన్ని కాకపోయినా కొన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్. మరి ఈ విధంగా విదేశీ అతిథులు పిలిచినాం కదా, ఈ విధంగా విదేశీ అధ్యక్షులు పిలిచినాం కదా, ఇప్పటి వరకు ఏ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ మన భారతదేశాన్ని అత్యధిక సార్లు అతిథిగా వచ్చేసారంటే ఏమి లేదు సార్, అది ఫ్రాన్స్ దేశమే సార్. గుర్తుకుందా? ఫ్రాన్స్ దేశము నుంచినే రిపబ్లిక్ అనే పదాన్ని స్వీకరించినాము. మరి గుర్తుపెట్టుకోవచ్చు, ఫ్రాన్స్ దేశం నుంచినే గణతంత్ర అనే పదాన్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి ఫ్రాన్స్ దేశం నుంచి అత్యధిక మంది వచ్చినారు అని గుర్తుపెట్టుకోండి. దానికేం మళ్ళీ ఫ్రాన్స్ వాళ్ళు ఎందుకు పిలిచినామంటే ఆ పేరు ఉందని కాదా, ఆ పేరు ఉందని కాదు, గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. రిపబ్లిక్ అనే పదాన్ని ఫ్రాన్స్ దేశం నుంచి స్వీకరించడం కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఫ్రాన్స్ అనే దేశం అధ్యక్షుడే భారతదేశాన్ని ఎక్కువ కాలం పాటు జనవరి 26వ తేదీన విదేశీ అతిథి రూపంలో మన ఇండియాకి రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ సార్, అమెరికా అధ్యక్షులు ఎవరైనా ఇండియాను సందర్శించారా? సార్, అమెరికా అధ్యక్షులు ఎవరైనా ఇండియాను సందర్శించారా అంటే జనవరి 26వ తేదీ వచ్చారని కాదు, ఆయా సందర్భాల్లో వచ్చినారు వాళ్ళు భారతదేశం దగ్గరికి. సార్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. అమెరికా అధ్యక్షులు మన భారతదేశం మీద మమకారంతో, మన భారతదేశం మీద వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా దేశ అధ్యక్షులు ఏం చేశారంటే మన ఇండియాకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఎవరు ఇచ్చారంటే సార్ ద్వైట్ ఐసన్ హోవర్. అవసరం లేదు, జస్ట్ ఐసన్ హోవర్ గుర్తుపెట్టుకోండి. ఈయన 1959వ సంవత్సరంలో భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా సందర్శించిన అమెరికా దేశ అధ్యక్షుడు. సార్, ఈయన జనవరి 26వ తేదీన రాలేదు సార్. నేను చెప్పే వాళ్ళందరూ కూడా అమెరికా అధ్యక్షులు ఆయా సంవత్సరాలలో భారతదేశ మమకారంతో కానీ లేదా ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో భాగంగా వాణిజ్య సంబంధాల్లో భాగంగా దేశానికి రావడం జరిగింది మన ఇండియాకు. అందులో భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డ్వైట్ ఐసన్ హోవర్. 1959లో మన ఇండియాకు వచ్చారు సార్. అదేవిధంగా నిక్సన్ అనేటువంటి వ్యక్తి సేమ్ 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఆయన 1969లో వచ్చాడు సార్. నిక్సన్ అనే వ్యక్తి సార్. జిమ్మీ కార్టర్ వాణిజ్యంలో పవర్ఫుల్ క్యాండిడేట్. అమెరికాను వాణిజ్య రంగంలో ఒక అద్భుతమైన ప్రగతి దారి చూపించిన వ్యక్తి ఎవరంటే జిమ్మీ కార్టర్.
ఈయన అమెరికా నుంచి ఇండియాకు 9 సంవత్సరాల తర్వాత అనగా 1978వ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. దాని తర్వాత సార్ బిల్ క్లింటనే చాలా కాలం తరువాత అమెరికా అధ్యక్షుడు మన ఇండియాకు రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ అనగా 22 సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు మన ఇండియాను సందర్శించడం జరిగింది. సరే ఎప్పుడు 2000 సంవత్సరంలో. దాని తర్వాత జార్జ్ బుష్ ఈ జార్జ్ బుష్ అనేటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా 2006వ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. సార్ అమెరికాకు 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బరాక్ హుస్సేన్ ఒబామా అనేటువంటి వ్యక్తి ఇండియాను 2 సార్లు సందర్శించాడు. ఈ బిట్ కూడా గుర్తుపెట్టుకోండి సార్. 2 సార్లు సందర్శించిన అమెరికా అధ్యక్షుడు ఎవరంటే బరాక్ హుస్సేన్ ఒబామా. ఈయన 2010లో ఒకసారి సందర్శించాడు, అదేవిధంగా 2015లో ఒకసారి సందర్శించాడు. సార్ ఈ రికార్డు సమానం అవుతుందేమో లేదా బ్రేక్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ సార్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సరే మొట్టమొదటిసారిగా మన ఇండియాకి ఎప్పుడు వచ్చారంటే సార్ ట్రంప్ ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు రెండోసారి ఎన్నికయ్యాడు. మొదటిసారి 2020లో వచ్చినాడు సార్ అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు ఈ సంవత్సరమే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని సందర్శిస్తాను అని నరేంద్ర మోడీ గారు పిలిస్తే వస్తానని మాట్లాడడం జరిగింది. కాబట్టి అమెరికా అధ్యక్షులైనటువంటి ఇద్దరు వ్యక్తులు 2 సార్లు సందర్శించినట్లు అవుతుంది. ఒకవేళ ఆయన వస్తే ఇదో ఇప్పటి వరకు 2 సార్లు సందర్శించినటువంటి అమెరికా అధ్యక్షుడు అంటే బరాక్ హుస్సేన్ ఒబామా. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోకపోయినా అదో ఒక చార్ట్ రూపంలో రాసుకోండి సార్. ఐసన్హోవర్, నిక్సన్, జిమ్మీ కార్టర్ ఇంగ్ అని గుర్తుపెట్టుకుంటే సులభంగా ఉంటుంది. ఇంగ్ అంటే ఐసన్హోవర్, నిక్సన్, జిమ్మీ కార్టర్. దాని తర్వాత ఇంకేముంది సార్ 2000 జార్జ్ ఆరు కనపడతారు జార్జీ బుష్ 2006లో ఉంది. బరాక్ హుస్సేన్ ఒబామా 2010, 2015, 2020 మన ట్రంప్ 2020. దాని తర్వాత ఇప్పుడు వస్తే ఒకవేళ 2025 కావచ్చు సార్. 1-2 సార్లు అలా ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్ అవుతుంది. సరే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, రిపబ్లిక్ అనే పదంలోనే 2 పదాలు దాగి ఉన్నాయి సార్. చాలా ఇంపార్టెంట్, స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు. ఇదే మనకు కావాల్సిన బిట్టు, ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం, నేను రాస్తున్నా జాగ్రత్త వినండి. భారత రాజకీయ సార్వభౌమాధికారం ప్రజలలో సార్ వెరీ ఇంపార్టెంట్ సార్ దాగి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అంటాడు సార్. జాగ్రత్త ఏంటి, భారత రాజకీయ సార్వభౌమాధికారం ప్రజలలో దాగి ఉంటుంది సార్. మన ఇండియా సార్ ఈ పదం ఎక్కడుంది? గణతంత్రం అనే పదంలో అంతర్లీనంగా ఉంది సార్. ఏంటి సార్ ఈ పదం అర్థం ఏంటి చెప్తా సార్, జాగ్రత్త అండి. భారత రాజకీయ సార్వభౌమాధికారం ప్రజలలో దాగి ఉంది సార్. మనందరికీ తెలిసిందే సార్వభౌమాధికారం అన్న సర్వసత్తాక అంటే అర్థం ఏంటంటే మనందరూ మనమే సుప్రీం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఈ సార్వభౌమాధికారం రాజ్యంలో ఉండాలి కానీ ఏంటి సార్ ప్రజల్లో దాగి ఉంటుందా? ఇక్కడ అది కూడా రాజకీయ సార్వభౌమాధికారమా సార్? ఇది నిర్ణయాలు తీసుకునే సార్వభౌమాధికారం కాదు సార్. మీరు రాజ్యాంగ ప్రవేశికలో సర్వసత్తాక లేదా సార్వభౌమాధికారం అంటే అర్థం ఏంటంటే అంతరంగిక విషయాల్లో కానీ బహిరంగిక విషయాల్లో కానీ సర్వస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం భారత పార్లమెంటుకు ఉంటుందని మనం మాట్లాడుకోవడం జరిగింది సార్. ఇక్కడ చూడండి, భారతదేశానికి ఉంటుందని మాట్లాడుకున్నాం సార్. ఇక్కడేం మాట్లాడుకున్నా? భారత రాజకీయ సార్వభౌమాధికారం ప్రజలలో దాగి ఉంటుంది. సార్వభౌమాధికారం సార్ స్వతంత్రంగా వ్యవహరించే అధికారం సార్. ఏమిట్లో? రాజకీయ సార్వభౌమాధికారం అంటే ఏంటో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తా. ఏం లేదు సార్, భారత రాజకీయ సార్వభౌమాధికారం ప్రజలలో దాగి ఉంటుంది. రాజకీయ సార్వభౌమాధికారం అంటే సార్ ఫస్ట్ పార్లమెంట్ గురించి మాట్లాడతా సార్. పార్లమెంట్ ఈ మాట అర్థమవుతుంది సార్. పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నా. ఈ పార్లమెంట్ అంటే ఏంటంటే పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. పార్లమెంట్ అంటే 2 సభలు, ఒకటి వచ్చి లోక్సభ, 2 వచ్చి రాజ్యసభ సార్. మనందరికీ తెలిసిందే సార్. లోక్సభ, రాజ్యసభ మళ్ళీ నేను పార్లమెంట్ వచ్చినప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం సార్. లోక్సభలో ప్రజెంట్ 543 మంది ఉన్నారు సార్. 543 యాక్చువల్గా 545 ఉండాల్సిందే.
భారతదేశ రాష్ట్రపతి ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే అవకాశం అంటే రీసెంట్గా 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 543+2 అనే దాన్ని తొలగించడం జరిగింది. రాష్ట్రపతికి ఆంగ్లో ఇండియన్స్ను పంపించే అధికారం తీసేయడం జరిగింది మన పార్లమెంటు. సార్ ఇక్కడ చూడండి, పార్లమెంట్ అంటే లోక్సభ. సార్ లోక్సభ సభ్యులను ఎంపీ అంటారు. ఈ 543 మంది సభ్యులను 18 సంవత్సరాల వయసు దాటిన ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా, సార్ మనమందరం కూడా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరము కూడా పోయి మనకు కావలసిన మన వైపు నిలబడినటువంటి ఎంపీలను, ఆయా నియోజకవర్గాల్లో నిలబడిన ఎంపీలకు ఇష్టమైన వ్యక్తులకు మనం ఓట్లేసి ఈ లోక్సభలోకి పంపిస్తాం. అంటే లోక్సభ అంటే దేశంలో ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొనేటువంటి సభ. దేశ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యక్షంగా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ పాల్గొంటే వాళ్ళు మన తరపున లోక్సభలో కూర్చొని చట్టాలు చేస్తారు. ఎక్కడ? కేంద్రం గురించి మాట్లాడతాను. ఇక్కడ చూడండి సార్, రాజ్యసభ సభ్యులను ఎంపీలే అంటారు. అయితే రాజ్యసభ సభ్యులు, సార్ ప్రజెంట్ రాజ్యసభ సభ్యులు మొత్తం 245 మంది. సార్ ఇక్కడే ట్విస్ట్, మనకి ఇక్కడే ఈ పదానికి అర్థం కావాలంటే ఇది కూడా అర్థం కావాలా? సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ 245 మంది సభ్యులలో నిజానికి పోతే మన ద్వారా పరోక్షంగా ఎన్నికయ్యేది 233. సార్ పరోక్షంగా అనే పదం సార్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దయచేసి జస్ట్ ఇక్కడ వినండి, మళ్ళీ పార్లమెంట్ క్షుణ్ణంగా మాట్లాడదాం. 233 + 12. సార్ ఎందుకు సార్ 233 + 12 వేసావు మొత్తం 245లో అంటే, ఈ 233 మంది సభ్యులను ఎవరు ఎంపిక చేస్తారంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరూ కలిసి రాజ్యసభకు చెందిన ఎంపీలను ఎన్నిక చేస్తారు. అంటే రాజ్యసభ రాష్ట్రాల సభ, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేటువంటి సభ, పెద్దల సభ అంటారు. ఈ 233 సభ్యులను ఎవరు ఎన్నిక చేస్తున్నారంటే ఎమ్మెల్యేలే. సార్ ఆ ఎమ్మెల్యేలను ఎవరు ఎన్నిక చేస్తున్నారు? మనమే, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు. సార్ ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 175 మంది ఎమ్మెల్యేలు రాజ్యసభకు 11 మందిని ఎంపిక చేస్తారు, 11 మందిని పంపిస్తారు. ఈ 175 మంది ఎమ్మెల్యేలు మన ఆంధ్రప్రదేశ్ తరఫున 11 మంది రాజ్యసభ సభ్యులను ఎక్కడ పంపిస్తారు? ఢిల్లీలో ఉన్న రాజ్యసభకు పంపిస్తున్నారు. సార్ మనము 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు మనమంతా కూడా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయినారు. ఈ ఎమ్మెల్యేలు మన తరపున మన రాష్ట్రానికి సంబంధించిన 11 మందిని రాజ్యసభలో కూర్చోబెడుతున్నారు. అంటే సార్ ఇక్కడ అధికారం ఎవరిది? ప్రజలదే. సార్ మనము మీరు చెప్పినట్టు లోక్సభలో అధికారం మందేలే సార్. మనం వాళ్ళ 543 మందిని మనమే ఓట్ల ద్వారా ఎన్నిక చేస్తున్నాం, బాగానే ఉంది సార్. రాజ్యసభకు చెందినటువంటి 245 మందిలో 233 మందిని మనం ఎంపిక చేయాలి. సరే ఆ 12 మంది వచ్చి మళ్ళీ మాట్లాడతా. మరి 233 మందిని మనం ఎంపిక చేయకపోతే సార్వభౌమాధికారం, రాజకీయ సార్వభౌమాధికారం ప్రజల్లో ఎట్లా దాగి ఉంది సార్? ప్రజల్లో ఎట్లా నిక్షిప్తమైంది సార్? అంటే సార్ మనం ద్వారా కాకపోయినా మనం ఎన్నిక చేసిన ఎమ్మెల్యేలు, సార్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన తరపున వాణి వినిపిస్తున్నారు, మన తరపున చట్టాలు చేస్తున్నారు. సార్ పరోక్ష ప్రజాస్వామ్యం, దీన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని మాట్లాడుకోవడం జరిగింది. మన తరపున కాబట్టి ఖచ్చితంగా ఇది సార్వభౌమాధికారం ప్రజల్లో దాగి ఉంటుంది అనే మాట కరెక్ట్ అయింది సార్. పోనీలే, మరి ఈ 12 మంది మన కాదు కదా సార్. ఈ 12 మందిని ఎవరు ఎంపిక చేస్తారంటే భారతదేశ రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. సార్ మరి ఇది చూడండి, భారతదేశ రాష్ట్రపతి ఎంపిక చేస్తాడు కదా, కనీసం ఈ 12 మంది అన్న రాజకీయ సార్వభౌమికత లేదు కదా సార్. రాష్ట్రపతి కళల్లోనూ, సాహిత్యంలోనూ, విజ్ఞాన శాస్త్రంలోనూ ఇట్లాంటి రంగాలలో తెలిసినటువంటి వాళ్ళను రాష్ట్రపతి 12 మందిని ఎంపిక చేస్తారని మనందరికీ తెలిసిందే. సార్ ఈ 12 మందిని రాష్ట్రపతి కదా సార్ ఎంపిక చేసేది. కాబట్టి రాజకీయ సార్వభౌమాధికారం ప్రజల్లో దాగి లేదు కదా సార్. మీరు చెప్పినట్లు రాజకీయ సార్వభౌమాధికారం అనగా అధికారం అంతా ప్రజల్లో ఉంటుందంటున్నారు. ఈ 12 మంది మనకు సంబంధం లేదు కదా సార్. అంటే ఈ 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు పంపించాలంటే సార్ ఇప్పుడే చెప్పిన కళల్లో కానీ, సాహిత్యంలో కానీ, సేవల్లో కానీ, విజ్ఞాన శాస్త్రంలో కానీ నిష్ణాతులైన 12 మందిని రాజ్యసభకు పంపించాలంటే, పెద్దల సభకు పంపించాలంటే, రాష్ట్రాల సభకు పంపించాలంటే రాష్ట్రపతి స్వంత నిర్ణయం కాదు సార్.
మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రపతి తనకిష్టమైన, ఉదాహరణకు ద్రౌపది ముర్ము గారు తనకిష్టమైన బంధువును, తనకిష్టమైన స్నేహితులను, తనకిష్టమైనటువంటి దూర బంధువులను రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయరు. ఎందుకు సార్ అంటే ఈ 12 మందిని రాష్ట్రపతి పంపించాలంటే, ఈ 12 మందిని రాష్ట్రపతి పంపించాలంటే మంత్రిమండలి అధ్యక్షుడైనటువంటి సార్ మంత్రిమండలికి హెడ్ అయిన ప్రధానమంత్రి చెప్పినట్టు వినాలి. ప్రధానమంత్రి చెప్పినట్టు వినాలి. సార్ మంత్రిమండలికి హెడ్ అయినటువంటి ప్రధానమంత్రి ఎవరి పేర్లు చెప్పితే వాళ్ళని ఎంపిక చేయాలి. సరే బాగానే ఉంది సార్, ప్రధానమంత్రిని కూడా మనం ఎంపిక చేసుకోవడం లేదు కదా, మనం ఎన్నుకోవాలి కదా. నరేంద్ర మోడీ మా దేశ ప్రధాని కావాలని ఎవరు కూడా ప్రత్యక్షంగా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనలేదు కదా సార్. అంటే ప్రధానమంత్రిని మనం ఎన్నుకోకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఎంపీ సార్, వారణాసి అనేటువంటి నియోజకవర్గానికి ఒక ఎంపీ అనుకోండి, ఎంపీ. ఈ ఎంపీలను ఎవరు ఎంపిక చేసుకున్నారు? 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఎంపీలకు ఓట్లు వేసినారు. ఆ ఎంపీలలో ఒకడు ప్రధానమంత్రి అయినాడు. కాబట్టి ఎలాగైనా ఇది పరోక్ష ఎన్నిక సార్. ఏమీ లేదు సార్, రాజకీయ సార్వభౌమాధికారం ప్రజల్లో నిక్షిప్తమై ఉంటుంది, దాగి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ వీళ్ళందరినీ ఎన్నిక చేసే అవకాశం ఎక్కడ ఉంటుందంటే భారత ప్రజల్లో ఉంటుంది సార్. ప్రత్యక్షంగా ఎన్నుకునేది లోక్సభ సభ్యులు సార్, పరోక్షంగా ఎన్నుకునేది రాజ్యసభ సభ్యులే. ఈ విధంగా భారత రాజకీయ సార్వభౌమాధికారం ప్రజల్లో దాగి ఉంటుంది అనే పదాన్ని ఎక్కడ వివరిస్తారంటే గణతంత్ర సార్. గుర్తుకుందా? గణతంత్ర అనే పదము ఎట్లొచ్చిందంటే రాష్ట్రపతిని సైతం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక చేసుకుంటే దానికి గణతంత్ర అంటాం సార్. అదే పదాన్ని లోపల ఇంకా అంతర్లీనంగా ఇంకా అర్థం చూస్తే ఇదో భారత రాజకీయ సార్వభౌమాధికారం ప్రజల్లో దాగి ఉంటుంది. రేపు ఎగ్జామ్ హాల్లో స్టేట్మెంట్ అడుగుతాడు సార్, ఇది దేనికి సంబంధించింది? రాజ్యాంగ ప్రవేశకరణ అంటే గణతంత్ర అనే పదానికి సంబంధించింది సార్. గణతంత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఇదో ఈ 2 సభలు గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా సార్. రాష్ట్రపతి 12 మందిని పంపించినప్పటికీ ఆ రాష్ట్రపతికి ఎవరు చెప్పాలి? ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రిని మనం ఎన్నిక చేసుకోలేదు కదా సార్. అంటే ఆయన ఒక ఎంపీ, ఆయన ఎంపీ కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఎన్నుకున్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ సార్వభౌమాధికారం ప్రజల్లోనే ఉంటుంది సార్. ఇదే స్టేట్మెంట్ బ్రిటన్లోకి పోదాం, ఇదే స్టేట్మెంట్ బ్రిటన్లోకి పోదాం సార్. జాగ్రత్తగా అండి, ఇదే స్టేట్మెంట్ బ్రిటన్లో పోదాం సార్. బ్రిటన్ రాజకీయ సార్వభౌమాధికారం ఇక్కడ చూడండి సార్. బ్రిటన్ రాజకీయ సార్వభౌమాధికారం రాజు లేదా రాణిలో దాగి ఉంటుంది సార్. ఏం సార్ బ్రిటన్లో రాజు లేదా రాణి ఎట్లా ఒకసారి చెప్తా సార్. ఇది ఒకసారి వదిలేద్దాం సార్. బ్రిటన్లో మన ఇండియా మాదిరిగా 2 సభలు ఉంటాయి. ఒక దాన్ని ఏమంటామంటే హౌస్ ఆఫ్ కామన్స్ సార్. రెండవ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ సార్. ఇక్కడ చూడండి, హౌస్ ఆఫ్ కామన్స్ అంటే సార్ మన ఇండియాలో లోక్సభ ఎట్లో అలాగే సార్. హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే మన ఇండియాలో రాజ్యసభ లాంటిది హౌస్ ఆఫ్ లార్డ్స్, పెద్దల సభ సార్. మన ఇండియాలో లోక్సభను ఎట్లయితే దేశ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నామో అక్కడ కూడా దేశ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు హౌస్ ఆఫ్ కామన్స్ సభలో సార్. ఈ సభలు కూడా గుర్తుపెట్టుకోండి, మనకు అవసరం, ఖచ్చితంగా అవసరం. హౌస్ ఆఫ్ కామన్స్ సభ. లార్డ్స్ పేరు వినే ఉంటారు, మై లార్డ్స్ అంటే ఉన్నతమైన వాడు, గొప్పవాడు సార్. గొప్ప వ్యక్తులందరూ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఉంటారు సార్. ఈ రాజ్యసభ లేదా హౌస్ ఆఫ్ లార్డ్స్ కు సమానమైన సభలో బ్రిటన్లో అక్కడ ఉన్నటువంటి ఎంపీలను ఎవరు ఎంపిక చేస్తారు తెలుసా? ఇక్కడ బ్రిటిష్ రాజు లేదా రాణి ఎంపిక చేస్తారు. ఇదో మా మామ కొడుకు పోరా నువ్వు హౌస్ ఆఫ్ లార్డ్స్ లేవు, మా బాబాయ్ కొడుకు నువ్వు హౌస్ ఆఫ్ లార్డ్స్ లేవు, నా స్నేహితుడు హౌస్ ఆఫ్ లార్డ్స్ లేవు. ఇక్కడ సార్ బ్రిటన్ రాజు రాణి చెప్పినట్టు వింటారు సార్. ఓహో మన దగ్గర రాష్ట్రపతి ఎవరు చెప్పినట్టు అంటే ప్రధానమంత్రి కదా సార్. అమెరికా సార్ బ్రిటన్లో కూడా ఆ దేశ ప్రధానమంత్రి చెప్పినట్టు వింటారులే సార్ అంటే కాదు సార్. ఇదే ఇంపార్టెంట్. అందుకే బ్రిటన్ దేశంలో రాజకీయ సార్వభౌమాధికారం రాజు లేదా రాణి చేతిలో ఉంటుంది. ఎందుకనక సార్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులను ఇక్కడ ఆ ప్రజలు ఎన్నుకోరు, రాజు చేతిలోనో రాణి చేతిలోనో ఉంటుంది. సార్వభౌమాధికారం వీళ్ళ దగ్గరే ఉంటుంది. కారణం ఏంటంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ లో సభ్యులను వీళ్ళ ఈ బంధువులకు ఎంపిక చేస్తారు.
సార్ మన దగ్గర ఆ విధంగా ఉందా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఫ్రెండో బంధువులో స్నేహితులో మేము అక్కడ పంపిస్తామంటే ఒప్పుకోరు. ప్రధానమంత్రి ఒప్పుకోవాలా? మంత్రిమండలి అధ్యక్షుడైన ప్రధానమంత్రి చెప్తే వింటాడు. ప్రధానమంత్రిని ఎట్లా చెప్తాడు? ప్రధానమంత్రి కూడా అందరితో నిర్ణయాలు తీసుకొని చెప్తాడు. కానీ బ్రిటన్లో ఆ విధంగా లేదు. అందుకే బ్రిటన్ రాజరికము. సార్ బ్రిటన్లో ఉన్నటువంటి రాజకీయ సార్వభౌమాధికారం రాజు లేదా రాణిలో దాగి ఉంటుంది. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా ఈ పదాలు అర్థం చేసుకుంటేనే అంతర్లేనం వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు స్టేట్మెంట్ అడుగుతారు సార్, బ్రిటన్లో రాజకీయ సార్వభౌమాధికారానికి కారణం ప్రజలు. తప్పు సార్. భారత్లో రాజకీయ సార్వభౌమాధికారం దేశ అధ్యక్షుడికి ఉంటుంది. తప్పు సార్. దేశాధ్యక్షుడికి 12 మంది భారతదేశంలో, ఆ 12 మంది కూడా ప్రధానమంత్రి చెప్పినట్లున్నారా సార్? రివర్స్ రాసిన సార్, రివర్స్ ఉంది. ఏంటి? భారతదేశ రాజకీయ సార్వభౌమాధికారం ప్రజల్లో నిక్షిప్తమై ఉంటుంది. కరెక్ట్. బ్రిటన్లో రాజకీయ సార్వభౌమాధికారం దేశాధ్యక్షుడు లేదా అక్కడ దేశాధ్యక్షుడు ఉంటే రాజు లేదా రాణిలో దాగి ఉంటుంది. ఈ 2 స్టేట్మెంట్లు ఈ విధంగా ఉండాలి. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకొని చదువుకోండి సార్. ఇంకొకటి సార్, ఇంకొకటి చూద్దాం. ఇట్లాంటిదే. ఎందుకోసం అంటే ప్రతిదీ ఇంపార్టెంట్ సార్. రేపు వాడు స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. స్టేట్మెంట్ రూపంలో అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా స్టేట్మెంట్ రూపంలోనే ఎక్కువ. ఇటువంటి ఈ మధ్య కాలంలో ప్రశ్నాపత్రాలన్నీ కూడా ఒకే రూపంలో రాలేదు సార్, ఒక రూపంలో రావడం లే. కాబట్టి స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. సరే నెక్స్ట్, రాజ్యంలో ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు లేవు. సార్ ఇది కరెక్ట్. మన ఇండియా గురించి మాట్లాడతాను సార్. ఇది బ్రిటన్లో కాదు సార్. బ్రిటన్లో ఉన్న దానికి కాదు. ఇక్కడ చూడండి, రాజ్యంలో ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు లేవు. సార్ రాజ్యం అన్నా, పాలిటీలో దేశం అన్నా, స్టేట్ అన్నా ఒకటే సార్. రాజ్యంలో ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు లేవు అంటే అర్థం ఏంటంటే, ఏ వర్గానికి అంటే అర్థం ఏంటంటే, సార్ నేను దేశ రాష్ట్రపతిని, నేను దేశ ప్రధానమంత్రిని, ఇదిగో మా 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 బంధువులందరూ ఇట్లున్నారు, మా బంధువులందరికీ మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్టు 10 ఇప్పించుకుంటాము. ఇదో నేను దేశ రాష్ట్రపతిని, ఇదో మా బంధువులందరికీ కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఐపీఎస్ పోస్టులు ఎంపిక చేసుకుంటాము అని ప్రత్యేక హక్కులు కానీ ఉన్నట్లయితే మన ఇండియా సార్ బ్రిటన్లో ఉన్నాయి సార్. మన ఇండియా ప్రత్యేక హక్కులు కానీ ఉన్నట్లయితే ఇబ్బంది అయ్యేది. అందుకే భారత రాజ్యాంగంలో గణతంత్ర అనే పదంలో విస్తరణ రూపంలో రాసేటప్పుడు ఈ పదాన్ని కూడా రాయడం జరిగింది సార్. మా దేశంలో, మా భారతదేశంలో, మా రాజ్యంలో ఏ వర్గాలకు ప్రత్యేక హక్కులు లేవు అంటే అర్థం ఏంటంటే, ఆ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని ప్రజలు అందరూ కూడా సమానమే సార్. ఇదే మాటను విస్తరిస్తూ భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు అనే భాగంలో 14 నుంచి 18 ఆర్టికల్ను వివరించేటువంటి సమానత్వ హక్కుల గురించి వస్తుంది. అక్కడ మాట్లాడదాం సార్. ఇక్కడ రేపు ఎగ్జామ్ హాల్ ఏమడుతా అంటే, రాజ్యంలో ఏ వర్గానికి ప్రత్యేకమైన హక్కులు లేవు అనేది ఈ క్రింది ఏ పదంలో దాగి ఉంది? రాజ్యాంగ ప్రవేశంలో ఏ పదంలో దాగి ఉంది అంటే గణతంత్ర లేదా రిపబ్లిక్ సార్. రిపబ్లిక్ అనే పదంలో ఇది ఈ పదం. రాజ్యంలో ఏ వర్గానికి ప్రత్యేకమైన హక్కులు లేవు సార్. మా పిన్ని కొడుకు, మా బాబాయ్ కొడుకు ఖాళీగా ఉన్నాడు, ఐఏఎస్ పోస్ట్ ఇవ్వండి, ఐపీఎస్ పోస్ట్ ఇవ్వండి, లేదా వీళ్ళకు వేరే రకమైన పోస్ట్ ఇస్తాం అని ప్రత్యేకమైన హక్కులు మన ఇండియా లేవు, కానీ బ్రిటన్లో ఉన్నాయి సార్. సార్ ఇక్కడ చూడండి, రాజ్యంలో ఏ వర్గానికి ప్రత్యేకమైన హక్కులు లేవు అని చెప్పినా కదా, బ్రిటన్లో ప్రత్యేక హక్కులు ఉన్నాయి సార్. బ్రిటన్లో మాత్రం ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్. ఏంటి సార్ బ్రిటన్లో అంటే, సార్ అక్కడ బ్రిటన్లో దేశ అధ్యక్షుడు లేదా రాజు లేదా రాణికి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. ఓ చిన్న ఎగ్జాంపుల్ సార్. ఆ దేశంలో ఎవరైనా బ్రిటన్ రాజు కానీ రాణి కానీ పెళ్లి చేసుకుంటే దాదాపుగా 20 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇస్తారు సార్. దాదాపుగా 20 రోజుల పాటు ఆ బ్రిటన్ లండన్ నగరం అంతా కూడా అంగరంగ వైభవంగా అలంకరణ దీపాలతో వెలిగిస్తారు సార్. ఎవరో రాజు రాణి పెళ్లి చేసుకుంటే బ్రిటన్ ఖర్చులతో, బ్రిటన్ దేశ ఖర్చులతో ఇవన్నీ సార్. రాజు రాణి సొంత ఖర్చులు కాదు, బ్రిటన్ పౌరుల యొక్క సొంత ఖర్చుతో, బ్రిటన్ దేశ ఖర్చులతో ఇవన్నీ చేస్తారు. ఎందుకనగా వాళ్ళ స్పష్టంగా వాళ్ళ చట్టాల్లోనే ఉన్నాయి, రాజుకు రాణికి ప్రత్యేక హక్కులు ఉన్నాయి సార్. మన దగ్గర ఏమైనా ఇట్లాంటి హక్కులు ఉన్నాయా? రాజు కానీ రాణి కానీ అంటే మన దగ్గర రాజు రాణి వ్యవస్థే లేదు సార్. రాష్ట్రపతి కానీ, రాష్ట్రపతి కొడుకు పెళ్లి చేసినా, రాష్ట్రపతి కూతురుకు పెళ్లి చేసినా, దేశ ప్రధానమంత్రి కొడుకు పెళ్లి చేసినా, దేశ ప్రధానమంత్రి కూతురు పెళ్లి చేసినా అనుకోండి, ఒకవేళ
పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఇదో నేను భారతదేశ ధనాన్ని ఉపయోగిస్తాను, అదేవిధంగా నా మా 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 కూతురు పెళ్ళి నా కొడుకు పెళ్ళి చూడడానికి ఇదో నేను ప్రభుత్వ కార్యాలయంలో 10 రోజులు సెలవులు ఇస్తున్నాను సార్, ఇదో పలానా గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా అంగరంగ వైభవంగా ఇదో ఈ విధంగా విద్యుత్ అలంకరణతో చేయాలా అనేది ఎక్కడన్నా ఉందా? లేదు. ఎందుకనగా ఇదో ఈ మాట మన 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 రాజ్యాంగంలో స్పష్టంగా అంతర్లీనంగా ఉంది సార్. రాజ్యంలో ఏ వర్గానికి ప్రత్యేకమైన హక్కులు లేవు, కరెక్ట్. కానీ బ్రిటన్లో ప్రత్యేక హక్కులు ఉన్నాయి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపబ్లిక్ అనే పదంలో 2 పదాలు దాగి ఉన్నాయి. అవి ఒకసారి బాగా జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ రూపంలో ఎట్లిస్తారో ఒకసారి చూద్దాం సార్. జాగ్రత్తగా విని ఒక ప్రశ్న వేస్తాను, ఆ స్టేట్మెంట్ రూపంలో ఏది సరి కాదు గుర్తిద్దాం. ఒకసారి చూద్దాం సార్. స్టేట్మెంట్ సార్, భారత రాజకీయ సార్వభౌమాధికారం దేశ ప్రజలలో నిక్షిప్తమై సార్, నిక్షిప్తం అన్న దాగి అయినా ఒకటే, నిక్షిప్తమై ఉండును. భారతదేశంలో కొన్ని వర్గాలకు ప్రత్యేక హక్కులు కలవు. భారతదేశంలో కొన్ని వర్గాలకు ప్రత్యేక హక్కులు కలవు సార్. బ్రిటన్లో రాజకీయ సార్వభౌమాధికారం రాజు లేదా రాణిలో నిక్షిప్తమై ఉండును. సార్ ప్రశ్న, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. నేను 3 స్టేట్మెంట్లు ఇచ్చా. ప్రశ్న ఏంటంటే, రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర అనేటువంటి భావనలో ఇమిడి ఉన్న వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, ఇక్కడ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ సార్. భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర సార్, రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర పదంలో దాగి ఉన్న దానిలో సరికాని దానిని గుర్తించండి. సరే చూడండి, సరికాని దానిని గుర్తించండి. సార్ నేను స్టేట్మెంట్ ఏ విధంగా ఉందంటే, రాజ్యాంగ ప్రవేశంలో గణతంత్ర అనే పదాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. గణతంత్ర మీరు ఓవరాల్గా తీసుకోవద్దండి. ఇక్కడ ఓవరాల్గా తీసుకుంటే మళ్ళీ ఒక ఆన్సర్ వస్తుంది. వద్దు సార్, ప్రశ్న చాలా ఇంపార్టెంట్. రిపబ్లిక్ అనే పదంలో దాగి ఉన్న వాటిలో సరికానిది సార్. ఆప్షన్లు చూడండి. సరికాని వాటి గురించి 1, 2 సరికాదు సార్. బి 2, 3 సరికాదు సార్. 2 మాత్రమే సరికాదు సార్. 1, 2, 3 సరికాదు. సరికాని దాన్ని గుర్తించండి. ఫస్ట్ చూద్దాం సార్. గణతంత్ర అనే పదంలో భారత రాజకీయ సార్వభౌమాధికారం దేశ ప్రజల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది కరెక్ట్. కాబట్టి ఇది కరెక్ట్. ఇది ఉండకూడదు. ఆప్షన్లో ఇది ఉండకూడదు సార్. ఆప్షన్లో ఇది ఉండకూడదు అంటే ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు. తెలిసిపోయింది. 2 ఆన్సర్లు ఉన్నాయి. ఉంటే బి అని ఉండాలా, రెండోది సి అని ఉండాలా సార్. మనం రెండోది చూద్దాం, లేకపోతే మూడోది చూద్దాం, మళ్ళీ రెండోది చూద్దాం సార్. బ్రిటన్లో రాజకీయ సార్వభౌమాధికారం రాజు లేదా రాణిలో నిక్షిప్తమై ఉండును సార్. ఇది కూడా కరెక్టే కదా. బ్రిటన్లో రాజకీయ సార్వభౌమాధికారం రాజు రాణికే ఉంటుంది. ఎందుకనగా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులను వీళ్ళే ఎంపిక చేస్తారు కాబట్టి వీళ్ళలో రాజకీయ సార్వభౌమాధికారం ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్. కాబట్టి ఇది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఒకటి తెలిపింది, ఇంకోటి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ చూడండి సార్, భారతదేశంలో కొన్ని వర్గాలకు ప్రత్యేక హక్కులు కలవు సార్. ఇది ఓవరాల్గా చూడొద్దండి మీరు. నేను అందుకే ఎగ్జామ్ హాల్లో పైన ప్రశ్నను గమనించండి. రాజ్యాంగ ప్రవేశికలో గణతంత్ర అనే పదంలో దాగి ఉన్న దానిలో సరికానిది గుర్తించండి సార్. ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అందులో భాగంగా గణతంత్ర అనే పదంలో భారతదేశంలో ఏ వర్గాలకు ప్రత్యేక హక్కులు లేవు సార్. గణతంత్ర అనే పదం గురించి మాత్రమే మాట్లాడితే, అందుకే ఇవి చూడండి, ప్రత్యేక హక్కులు కలవు అన్నా. ప్రత్యేక హక్కులు కలవు అంటే తప్పదే. ప్రత్యేక హక్కులు లేవు ఎక్కడ, ఏ ప్రకారం? గణతంత్ర అనే పదం వరకు. తరువాత అయితే కొన్ని హక్కులు ఉన్నాయి సార్. కొన్ని వర్గాలకు కొన్ని హక్కులు ఉన్నాయి. కానీ ఈ పదము గణతంత్ర అనే పదాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది సార్. ఇది
ఇండియన్ సివిల్ సర్వీస్లో అడిగిన ప్రశ్న సార్. ఇది గతంలో ఇండియన్ సివిల్ సర్వీస్లో అడిగిన ప్రశ్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ కొన్ని వర్గాలకి ఎక్కడో ప్రత్యేక హక్కులు ఉన్నాయి సార్, రాష్ట్రపతికి ఈ హక్కులు ఉన్నాయని అనుకొని దీన్ని కూడా ఇదో లేకపోతే ఇంకో ఆప్షన్ ఏది కాదని ఉంటుంది, ఏది కాదు పెట్టేసి వస్తారు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ సివిల్ సర్వీస్లో అడిగిన ప్రశ్న ఆన్సర్ ఎంత ఇంపార్టెంటో గ్రూప్ 2 రాసే కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏ ఎగ్జామ్ తీసుకోండి సార్. చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్సర్ కోసమే వెతుకుతుంటారు. ఆన్సర్ కంటే ఫస్ట్ ప్రశ్న వెతకండి, ప్రశ్నను అర్థం చేసుకోండి. సార్ ఇట్లాంటి ప్రశ్నలు నాకు తెలిసి గ్రూప్ 2లో అయితే 20 నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి సార్ అంతర్లీనంగా. ఫస్ట్ ప్రశ్న వస్తే ఆన్సర్ వస్తుంది. మన వాళ్ళు ఏం లే ఇది చూస్తాను ఈ ఆప్షన్ చదవడం ఆన్సర్ ఏదో వెతకడం కాదు, దాని అంతర్లీనంగా చదవాలి జాగ్రత్తగా. సార్ ఇట్లాంటి ప్రశ్నలు మనము మళ్ళీ మళ్ళీ పోయే ముందు ఎలా చేయాలి, ఎలా ఉంటుంది జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సార్ ఎగ్జామ్ హాల్లో పీస్ఫుల్ మైండ్తో బాగా రాయడానికి ప్రయత్నించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ పెన్ను పేపర్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, సులభంగా అర్థమవుతుంది. ఇది భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న స్వరూపానికి సంబంధించి. సార్ స్వరూపానికి సంబంధించి సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటువంటి 5 పదాలను చెప్పడం జరిగింది. ఇంకా చాలా సులభం అయిపోతుంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అన్నీ అయినా ఒక వీడియోలో కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత రాజ్యాంగ ప్రవేశిక మీద వ్యాఖ్యానాలు, దాని తర్వాత రాజ్యాంగ ప్రవేశిక అంతర్భాగమా కాదా, సవరించచ్చా సవరించకూడదా, రాజ్యాంగ ప్రవేశికలకు న్యాయ నిర్హేతుకమైందే కాదా, వీటి మీద కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, దాని మీద ప్రశ్నలు అడుగుతాడు. ఓకే, జాగ్రత్తగా చదువుకుంటే పాలిటీలో మ్యాక్సిమం మనము 75కు 60 నుంచి 65 మార్కులు సులభంగా స్కోర్ సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.